హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సతీష్. ఈ వీడియోలో మీకు టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆన్లైన్ సర్వీసెస్ ఏమిటో చెప్తాను. టీటీడీ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువ మంది విజిట్ చేసే చాలా పెద్ద టెంపుల్. సో నిరంతరం కొన్ని లక్షల మంది భక్తులు ఆ టీటీడీని విజిట్ చేస్తూ ఉంటారు, తిరుమలని విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి టీటీడీ వాళ్ళు ఎలాంటి ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటిని మనం ఎలా యాక్సెస్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్స్ ఏంటంటే, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద టీటీడీ టు ద విక్టిమ్స్, అంటే అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా హౌ టు డూ సర్వీస్ ఇన్ తిరుమల. తిరుమలలో దర్శనానికి వెళ్ళే భక్తులు అక్కడ స్వామివారికి సేవ కూడా చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, దానికి ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద టీటీడీ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే దర్శన్. తిరుపతికి వెళ్ళేటప్పుడు మనకి జనరల్గా అక్కడ డైరెక్ట్గా చాలా దర్శనాల రకాలు ఉంటాయి. ఫ్రీ దర్శనం అని, సుదర్శన్ దర్శనం అని, దివ్య దర్శనం అని, ప్రత్యేక ప్రవేశ దర్శనం అని, ఇలా చాలా రకాల దర్శనాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ కొన్నిసార్లు 50 రూపాయల దర్శనం కావచ్చు, 300 రూపాయల దర్శనం కావచ్చు, మనం బయట సపరేట్గా టీటీడీ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఆన్లైన్లో కూడా దర్శన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో దర్శన్ టికెట్స్ బుకింగ్ ప్లస్ అకామిడేషన్. తిరుమల వెళ్ళినప్పుడు కొన్నిసార్లు 1 or 2 days అక్కడే స్టే చేయాల్సిన అవసరం ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు 1 or 2 days అక్కడే స్టే చేయాల్సి వచ్చినప్పుడు అకామిడేషన్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు అలాంటప్పుడు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి అకామిడేషన్ తీసుకుంటాం. కొన్నిసార్లు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు రూమ్లు. సో ముందుగా బుక్ చేసుకునే వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్జిత సేవాస్ అంటే కొన్ని ప్రత్యేక సేవలు ఉంటాయి. అంటే స్వామివారికి నిరంతరము ప్రతిరోజు సేవలని, వారాంతపు సేవలని, ఇలా రకరకాల సేవలు జరుగుతూ ఉంటాయి. వాటికి కూడా మనము ఈ ఆన్లైన్లో వాటికి మనం బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా కళ్యాణ వేదిక. తిరుమలలో ఇన్కేస్ మ్యారేజెస్ అనేవి చేసుకోవాలి అనుకుంటే కళ్యాణ మండపాలు ఇవన్నీ ముందుగానే బుక్ చేసుకోవాలి. పర్సనల్గా వెళ్ళి చేయటం కన్నా వాళ్ళు ఆ ఫెసిలిటీస్ని కూడా వాళ్ళు టీటీడీ వాళ్ళు కళ్యాణ వేదిక అనే ద్వారా ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఆఫరింగ్స్ అనేవి ఏదన్నా స్వామివారికి డబ్బు రూపేణా కానీ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే, ఓకే, మనం అక్కడికి వెళ్లకుండానే మనం డొనేషన్స్ అనేవి చేస్తే అవి శ్రీవారికి చేరుతూ ఉంటాయి. సో ఇవి బేసిక్గా టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. వీటన్నిటిని ఎలా యాక్సెస్ చేయాలో, ఎలా చూడాలో నేను మీకు చెప్తాను. సో దానికి పోర్టల్ ఏంటంటే www.tirumala.org. ఇది మెయిన్ బేసిక్ పోర్టల్ అనమాట. సో టీటీడీ వాళ్ళ మెయిన్ పోర్టల్. ఇక్కడ నుంచి ప్రతి సర్వీస్కి లేకపోతే వేరే ఏ ఇష్యూకైనా కానీ వాళ్ళు మొత్తం లింక్స్ అన్ని దీంట్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసి www.tirumala.org. ఈ సేవాస్ అన్నిటిని, ఈ సర్వీసెస్ అన్నిటిని మనం ఎలా చూడాలో చూపిస్తాను ఒకసారి. సో వెబ్సైట్ www.tirumala.org. సో ఈ పోర్టల్ ఓపెన్ చేసినట్లయితే సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది టీటీడీ వాళ్ళ మెయిన్ పోర్టల్. స్వామివారి శ్లోకం కూడా కనిపిస్తుంది. సో దీంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఫుల్ డీటెయిల్స్ అనేవి దీంట్లోనే ఉంటాయి. సో దీంట్లో ముందుగా మనం సర్వీసెస్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఆన్లైన్ బుకింగ్ అనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరంతరం మీ వెబ్సైట్లో డీటెయిల్స్ అనేవి మారుతూ ఉంటాయి, బట్ బేసిక్ పోర్టల్ మాత్రం ఈ పోర్టలే. సో నిరంతరం అప్డేషన్స్ చేసేటప్పుడు చేంజెస్ జరుగుతూ ఉండొచ్చు, బట్ మెయిన్ పోర్టల్ అయితే ఇదే పోర్టల్. సో ఇదే యూఆర్ఎల్ మీరు ట్యాగ్ చేయాలి. సో దీంట్లో ఆన్లైన్ బుకింగ్ అనేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ బుకింగ్ www.tirumala.org ఆన్లైన్ బుకింగ్. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఒక సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఇన్ కేస్ లాగిన్ అయితే మనం ఏ సర్వీసెస్ యాక్సెస్ చేయొచ్చు అంటే ఈ సెట్ ఆఫ్ సర్వీసెస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఐ మీన్ 300 రూపీస్ దర్శన్. అకామిడేషన్ మీన్స్ రూమ్స్. సేవాస్ అంటే ఆర్జిత సేవలు కూడా మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే, అంటే సుప్రభాత సేవ అని, తోమాల సేవ, కళ్యాణోత్సవం, ఇలా చాలా రకాల సేవలు ఉంటాయి. ఆ సేవలు అటెండ్ అవ్వడానికి. కళ్యాణ వేదిక బుకింగ్ కూడా మనం ఇక్కడ నుంచి చేయొచ్చు, ఈ పోర్టల్ నుంచి. హుండీ అంటే మనం స్వామివారికి శ్రీవారి హుండీలో అక్కడికి వెళ్ళి వేయాల్సిన అమౌంట్ ఇక్కడ మనం ఆన్లైన్ ద్వారానే మన అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మనం ఏదన్నా అనదర్ డొనేషన్స్, అడిషనల్ డొనేషన్స్ ఏమైనా చేయాలంటే ఇది ఉంటుంది. బట్ సాధారణ భక్తులకి మాత్రం చాలా వరకు ఉపయోగపడేవి ఈ ఆప్షన్స్. సో ముందుగా ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అని ఉంటుంది కదా, దీంట్లోకి మీరు క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అని అడుగుతుంది, మీ పర్సనల్ డీటెయిల్స్ అని. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే మీకు జనరేట్ అవుతుంది. బేసిక్గా విత్ జీమెయిల్తోనే మనం జనరేట్ చేయొచ్చు. ఏదో ఒక వ్యాలిడ్ యూస్ ఈమెయిల్ ఐడి ఉండాలి. సో నేను జీమెయిల్ ద్వారా క్రియేట్ చేశాను. ఆ క్రెడెన్షియల్తోనే లాగిన్ అవుదాం ఒకసారి. సో లోపలికి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకి చూపిస్తుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో ఇలా మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మనం ఏవే సర్వీసెస్ వాళ్ళు మనకి ఆన్లైన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్. బేసిక్గా మనకి కొన్నిసార్లు తిరుమలలో కొంచెం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అవి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. ఏ రోజులు ఖాళీలు ఉన్నాయో, రెడ్ మార్క్ ఉంటే ఖాళీ లేనట్టు, గ్రీన్ కలర్లో ఉంటే ఖాళీగా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏ టైం స్లాట్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎంతమంది అయితే అంతమంది ఇక్కడ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటుంది అక్కడ ఎంట్రీ చేసి, లడ్డూస్ ఏమైనా కావాలా ఎంట్రీ చేసి కంటిన్యూ అని ప్రెస్ చేసినట్లయితే మీకు ఫర్దర్గా లైక్ మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఏదైనా కొంటున్నప్పుడు మనకి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ అడుగుతుంది. ఇలా ఇక్కడ కూడా అడుగుతుంది. సో దానికి అమౌంట్ పే చేసినట్టయితే మనకు స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ టైంకి మనం తిరుమల వెళ్ళి డైరెక్ట్గా చూపించినట్లయితే మనకి సరిపోతుంది. సో ఇది మనకి బయట పోస్ట్ ఆఫీసెస్లో కూడా వాళ్ళు యాక్సెసింగ్ ఇచ్చినట్టున్నారు. మనం అక్కడ వరకు కూడా వెళ్ళకుండా ఇలా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అదేవిధంగా తిరుమల ఫ్యామిలీస్తో కానీ లేకపోతే వెళ్ళినప్పుడు అకామిడేషన్ అనేది కొన్నిసార్లు ప్రాబ్లంగా ఉండొచ్చు, అంటే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు. అలాంటి టైంలో కూడా వాళ్ళు అకామిడేషన్ ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. అంటే 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ చాలా తక్కువ అమౌంట్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో ఉన్నవి రూమ్స్ ప్లస్ ఉంటున్న ప్లేస్, తిరుమల అయితే తిరుమల, తిరుపతి అయితే తిరుపతి, మనం ఎక్కడైతే అక్కడ చూడొచ్చు. తిరుమల అనేది అదొక 7 హిల్స్ టెంపుల్ అనమాట. సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా సేమ్. మనం సెలెక్ట్ చేసుకొని ఎంతమందికి అయితే కావాలో అంతమంది, టైం స్లాట్ 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో దానికి సేమ్ యాజ్ యూజువల్ సేమ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ అని ప్రెస్ చేసినట్లయితే అమౌంట్ పే చేస్తే రూమ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఫ్యామిలీస్తో వెళ్ళాల్సి వచ్చినప్పుడు లేదా అకామిడేషన్ అవసరమైన అనుకున్నప్పుడు మనం ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేవాస్. శ్రీవారికి ఆర్జిత సేవలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. అంటే కళ్యాణోత్సవం అని, సుప్రభాత సేవ అని, తోమాల సేవ, అర్చన సేవ, ఇలాంటి వాటిని కూడా మనం ఆన్లైన్ బుకింగ్ అనేది ఇక్కడ నుంచి చేయొచ్చు. ఏదైనా ఆప్షన్ యాక్సెసింగ్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది. ఓకే. సో అదేవిధంగా కళ్యాణ వేదిక బుకింగ్ అంటే తిరుమలలో స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ముందే వెళ్ళి అక్కడే మనం పర్సనల్గా వెళ్ళి కలవకుండా మన డీటెయిల్స్, మన డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే వాళ్ళే కళ్యాణ వేదిక బుకింగ్ అనేది జరిగిపోతుంది. ఆ టైంకి మనం వెళ్ళేసి అటెండ్ అయితే చాలు. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి చదివి మీరు కంటిన్యూ అని ప్రెస్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తే కళ్యాణ వేదిక కూడా బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా హుండీ డొనేషన్స్ కూడా మనం ఇక్కడ నుంచి చేసేయచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ అనేవి మనకి ఆన్లైన్ ద్వారా ఈ సర్వీసెస్ అనేవి మనం అన్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీంతో మనకి ఇన్ కేస్ రద్దీ సమయంలో కానీ లేకపోతే మనం ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు ముందే జాగ్రత్త పడడానికి ఈ విధంగా మనం అన్ని ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నేను చూపించాను. సేమ్ పోర్టల్ www.tirumala.org.
ఓకే. ఆర్ ఈ పోర్టల్ అయినా ఐ మీన్ ఈ ఈ పోర్టల్లోకి వెళ్ళేసి దీని మీద మనం చేస్తే దీంట్లోకి డైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు డూ సర్వీస్ ఇన్ తిరుమల. కొన్నిసార్లు తిరుమలలో వెళ్ళిన భక్తులు ఒక వారం రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు సేవ చేయాలని అనుకుంటూ ఉంటారు. అది ఆ సేవలో రకాలు ఏంటంటే శ్రీవారి సేవ, పరకామణి సేవ, లడ్డు ప్రసాద సేవ. శ్రీవారి సేవ అంటే దీనికి ఎవరైనా ఎలిజిబులే. అంటే ఎవరైనా అక్కడకి వెళ్ళి సేవ చేయొచ్చు. అంటే సేవ అంటే లడ్డు ప్రసాదాన్ని ఇవ్వటం, భక్తులని రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయడం, ఇలాంటి పనులనేవి ఉంటూ ఉంటాయి. పరకామణి సేవ అంటే స్వామివారికి వచ్చిన ఆదాయాన్ని లెక్కించడం అనమాట. ఓకే. సో స్వామివారికి హుండీ ఆదాయం వస్తుంది కదా, దాన్ని లెక్కించే అంతా ఈ సేవకులు అనేది చేస్తూ ఉంటారు. లడ్డు ప్రసాద సేవ అంటే లడ్డూలు అమ్మటం అనేది జరుగుతుంది. అంటే స్వామివారికి లడ్డు లడ్డు గురించి, లడ్డు ఫేమస్ కదా, ఆ లడ్డు అనేది అమ్మకం అనేది ఈ సేవకులు అనేవి చేస్తూ ఉంటారు. ఇది ఈ సేవ ఎలా చేయాలి అనే ప్రాసెస్ని కూడా వాళ్ళు ఆన్లైన్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. www.tirumala.org సేమ్ పోర్టల్లోకి వెళ్ళేసి క్లిక్ ఆన్ శ్రీవారి సర్వీసెస్. అది ఎలా నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ మీకు సేమ్ మెయిన్ పోర్టల్లో ఉన్నాం. దాంట్లో ఇందాక ఆన్లైన్ బుకింగ్ అని క్లిక్ చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ శ్రీవారి సర్వీసెస్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి వేరే న్యూ పేజ్ ఉంటుంది. దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. అది ఇందాక ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు, మనం ఇక్కడ సపరేట్గా మొబైల్ నెంబర్తో యాక్సెస్ అవ్వాలి. సో దానికోసం సపరేట్గా న్యూ యూజర్ అంటే మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. దాంతో యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఒకసారి మీకు లాగిన్ నేను చూపిస్తాను. సో దీంట్లో సేవల అంటే సేవా సర్వీసెస్ అనేవి ఎన్ని కేటగిరీస్ ఉంటే మనం ఏ సేవ చేయాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఐ మీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మొత్తం దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్గా శ్రీవారి సేవ అంటే ఎవరైనా ఎలిజిబుల్. పరకామణి సేవకి, లడ్డు ప్రసాద సేవలకి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇన్ సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మాత్రమే ఎలిజిబిలిటీ. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. బట్ కంటిన్యూస్గా చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. మీరు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. సో బుకింగ్ అనేది కూడా మనం వీటికి ఏ సర్వీస్ అయితే ఆ సర్వీసెస్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ tirumala.org శ్రీవారి సర్వీసెస్ అని టైప్ చేసినట్లయితే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ సపరేట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయండి మీ మొబైల్ నెంబర్తో. లాగిన్ అయినట్లయితే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. కొన్నిసార్లు ఆన్లైన్లో ఈ శ్రీవారి సేవలు ఆన్లైన్లో చేయటం కుదరకపోతే మీరు ఆఫ్లైన్లో చేయొచ్చు. బట్ అది కొంచెం లెంతీ ప్రాసెస్. సేవా సదన్కి మీరు ఎంతమంది అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసి పంపించినట్లయితే వాళ్ళు ఒక స్లాట్ డేట్ బుక్ చేసి మీకు ఇస్తారు, ఆ టైంకి వెళ్ళాలి. బట్ దానికన్నా ఆన్లైన్లో చాలా సింపుల్గా జరుగుతుంది కాబట్టి మీరు ఇవన్నీ ఇక్కడ యాక్సెసింగ్ చేసి వెళ్ళొచ్చు. శ్రీవారి సేవ పూర్తిగా ఉచితం, మనమే వెళ్ళి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి సర్వీస్ టు ద మ్యాన్ ఈజ్ సర్వీస్ టు ద గాడ్ అంటారు కదా, ఆ కాన్సెప్ట్ వీళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సేమ్ మెయిన్ పోర్టల్ నుంచి శ్రీవారి సేవా సర్వీసెస్ క్లిక్ చేస్తే మనం సేవ చేయాలనుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి పంపించినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అప్రూవల్ చేస్తే మనం వెళ్ళి అక్కడ సేవ్ చేయొచ్చు. దానికి డ్రెస్ కోడ్స్ ఇవి కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఆ పోర్టల్లోనే క్లియర్ కట్గా రాయటం జరిగింది. దాన్ని ఒకసారి చూడండి. ఓకే. సో ఈ పోస్ట్కి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఎలా ఇవ్వాలంటే ఈ satish.99@gmail.in కానీ satish.99@gmail.com మెయిల్ చేయండి. సో ఏదైనా సజెషన్స్ ఎలా అనిపిస్తే నేను ఫర్దర్గా అవి నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.